హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూనివర్సల్ గార్డెన్స్. ఫ్రెండ్స్, ఇవాళ మీకు రిపోర్టింగ్ చూపిస్తానండి. ఏ ప్లాంట్ అనుకుంటున్నారా? మనకు మంచి ఆక్సిజన్ని అందించే స్నేక్ ప్లాంట్. చూడండి, నేను ఎరువు తీసుకున్నానండి, ఎందుకంటే లైట్ వెయిట్గా ఉండటానికి. ఇప్పుడు ఈ డబ్బాలోంచి శాండ్ అండి, ఇది శాండ్ అండ్ సాయిల్, కొంచెం మోతాదులో సాయిల్ ఉందన్నమాట. ఇసుక శాతం ఎక్కువ ఉంది అందులో. మళ్ళీ చూసారు కదా, ఎరువు అండి, లైట్ వెయిట్ ఆవుల ఎరువు అలా వేసుకోవచ్చండి మనము. సో నేను పాట్ తీసుకున్నాను. ఈ పాట్లో 3 హోల్స్ వేసుకున్నాను, చూస్తున్నారుగా, 1 2 3. ఓకే, ఇలా హోల్స్ పెట్టుకొని, డ్రైనేజ్ హోల్స్. ఇదైతే నేను పాట్స్ మేకింగ్ చేసిన పీసెస్లు అండి ఇవి. ఓల్డ్ ఎప్పుడవియో ఉంటే అవి కూడా నేను సేవ్ చేసి పెట్టాను, ఎందుకంటే డ్రైనేజ్ హోల్ నుంచి వాటర్, ఎక్సెస్ వాటర్ వెళ్ళటానికి చాలా ఉపయోగపడతాయి అన్నమాట ఇవి. ఇంకా ఇందులో నేను సాయిల్ వేసుకుంటున్నాను. అంటే చాలా లైట్ వెయిట్ సాయిల్ అండి, 1/2 kg కూడా ఉండదండి ఒక పాట్ వచ్చేసి, అంత లైట్ వెయిట్. ఓకే, టెర్రస్ గార్డెన్స్ మీద ఇలాగ మనం ప్లాన్ చేసుకోవాలండి, లైట్ వెయిట్ సాయిల్ వేసుకోవాలి. ఇలా పశువుల ఎరువు దొరకకపోతే మనం కోకోపీట్ వాడుకోవచ్చండి. ఓకే, చూసారా ఫ్రెండ్స్, నేను ఒక కంటైనర్లో వేసాను అనమాట ఆక్సిజన్ ప్లాంట్. ఇది షార్ట్ వెరైటీ అనమాట, లాంగ్ వెరైటీ కూడా ఒకటి ఉంది. ఇందులో ఒకటి వేసానండి నేను, 3 వచ్చేసింది చూడండి. 3 ప్లాంట్స్ తయారై ఉన్నాయన్నమాట. చాలా బుషీగా ఫుల్గా ఉంటే నేనేం చేశానంటే, ఇంకో పాట్లో మారుద్దాము, రీపాట్ చేసుకుందాము అని నేను స్పెషల్గా తెప్పించాను ఈ పాట్స్ ఆన్లైన్ నుంచి. సో ఇందులో నేను 2 పెట్టేద్దాము, 2 ప్లాంట్స్, ఎందుకంటే ఈ పాట్లో ఇంకా బుషీగా ఉండాలి ప్లాంట్స్ అనేది అన్నమాట. చాలా షో లుక్ ఇస్తాయండి. ఇంకా అది కూడా బేబీ ప్లాంట్స్ చాలా మేకింగ్ అవుతాయి అన్నమాట సైడ్న. మా ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఎవరికన్నా కావాలంటే నేను షేరింగ్ చేస్తానన్నమాట. సో ఐ లైక్ షేరింగ్ వెరీ మచ్. ఎవరైనా మా ఇంటికి వచ్చారనుకోండి, అలాగే షేర్ చేస్తాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. ఓకేనా, బాయ్.